ఈ కన్యా రాశి వారికి జూన్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మునుపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఈ రాజ్య స్థితిగతుడైనటువంటి శుక్ర, రవి, ఆ తర్వాత బుధగ్రహాలు ఇవి ఎప్పటి నుంచి అంటే మొదట 2 వారాలు పోయిన తర్వాత 15 జూన్ తర్వాత 3-4 వారాలు వీళ్ళకి రాజ్య స్థితిగతులు అవుతారు. ఆదిత్య తర్వాత వీళ్ళకి బుధాదిత్య యోగం అనేటటువంటిది కలుగుతుంది. ఇక ఈ యొక్క కుజగ్రహము మనకి ఈ కన్యా రాశి వాళ్ళకి అష్టమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కన్యా రాశి వాళ్ళ దగ్గరికి అనవసరంగా పని ఉంటే తప్ప బయటకు వెళ్ళద్దు. ఆ తర్వాత ఈ యొక్క ధనం లేనటువంటి వాళ్ళకు అందరూ కూడా ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, ఏదో ఒకటి తమ శక్తి కొలది ఏదో ఒక ఉద్యోగం అనేటటువంటిది దొరుకుతుంది. ఇంతవరకు టెంపరీ బేస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి పర్మనెంట్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ టీఏలు, డిఏలు, ఆర్ఎస్లు ఇవన్నీ కూడా వస్తాయి. మరి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బయటకు దూసుకొని వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంటర్ప్రినర్స్గా వీళ్ళు మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఇంతవరకు భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి గొడవలు ఉన్నాయి. ఆ గొడవలన్నీ కూడా వాళ్ళ ఒకేసారి ఫుల్ స్టాప్ పడి మీరు కలిసిపోవడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా మీ పిల్లల స్కూల్లో జరిపించడానికి ఇద్దరు పేరెంట్స్ అవసరమని చెప్పడం వల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్ళి ఉండవచ్చు. అలా ఏదో సందర్భంలో మరి ఇవన్నీ కూడా భర్త యొక్క అవసరాన్ని మనకి భార్య యొక్క అవసరాన్ని భర్త గుర్తించడం జరిగి కొన్ని వాళ్ళ కుటుంబాలు మళ్ళీ దగ్గర అవ్వడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా మంచిదే కాబట్టి సార్లు కూడా ఏమనరు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అనేక రకమైనటువంటి ఆదాయపు మార్గాల ద్వారా వీళ్ళకి ఆదాయం వస్తూనే ఉంటుంది ఇది కన్యా రాశికి. అందువల్ల మనం చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటంటే కన్యా రాశికి చక్కగా షష్టమ స్థితిగతుడైనటువంటి శని ఉన్నాడు. శనిగ్రహం దోషం వలన ఆ శనిగ్రహ యొక్క ప్రభావం వలన శత్రువులంతా కూడా మీకు మిత్రులు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సప్తమ స్థాన స్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మరి భార్యాభర్తల మధ్య వివాదాలు, గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు కేవలం భార్యాభర్తల మధ్య గొడవలు కాకుండా మళ్ళీ వీళ్ళకి జీవిత భాగస్వామ్యం వాళ్ళతో కూడా, వ్యాపార భాగస్వామ్యం వాళ్ళతో కూడా మీరు దెబ్బలాడుకునేటటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ఏం పట్టించుకోకుండా మీరు ఈ కన్యా రాశి వాళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళాలి. అరే మేము చేస్తున్నటువంటి ప్రతిదీ మంచి పని అయినప్పుడు మాకు ఎందుకు వీళ్ళు సహకరించట్లేదు అనేటటువంటి బాధ మీ కన్యా రాశి వాళ్ళలో ఉంటుంది. అయితే అలా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. సమయం మనది కానప్పుడు కాస్త సైలెంట్గా ఉండాలన్నమాట. ఆ విధంగా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యా రాశి వారికి మరి గురుడు మంచి భాగ్యస్థితిలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ యొక్క సప్తమాధిపతి అయినటువంటి రాహు గ్రహం బాగుండాలి కాబట్టి రాహు జపం, రాహు స్తోత్రాలు చేయండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణునికి శనివారం ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఈ విధంగా దానం చేస్తే కనుక మీకు అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.